జూమ్ లో ఉన్న జూమ్ లో చేరిన సహోదరులందరికీ నా యొక్క ప్రేమ వందనాలు చెల్లిస్తున్నాను. ఇది మన పాటల బుక్ లోని పాటనే 868వ పాట అండి. ఇది నీ జీవితం విలువైనది, ఏనాడు ఏ మారకు, శ్రీ యేసునామం నీకెంత క్షేమం, ఈనాడే యోచించుమా. ఓ నేస్తమా తెలియునా, ప్రభు యేసు నిన్ను ప్రేమించెను. నా నేస్తమా తెలుసుకో, ప్రభు యేసు నీకై మరణించెను. నీ జీవితం విలువైనది, ఏనాడు ఏ మారకు, శ్రీ యేసునామం నీకెంతో క్షేమం, ఈనాడే యోచించుమా. బలమైన పెనుగాలి వీచి అలలెంత పైకి లేచి, బలమైన పెనుగాలి వీచి అలలెంత పైకి లేచి, విలువైన నీ జీవిత నావా తల క్రిందులై వాలిపోగా, వలదు భయము నీకేలా, కలడు యేసు నీ తోడు. యేసు మరణించి మరి లేచెను, నిన్ను ప్రేమించి దరి చేర్చును. నీ జీవితం విలువైనది, ఏనాడు ఏ మారకు, శ్రీ యేసునామం నీకెంతో క్షేమం, ఈనాడే యోచించుమా. గాఢాంధకారపు లోయలలో వడిగాలి వడిలో, గాఢాంధకారపు లోయలలో వడిగాలి వడిలో, నడయాడే నీ జీవిత నావా సుడిబడి నీ అడుగులు తడబడగా, వలదు భయము నీకేలా, కలడు యేసు నీ తోడు. యేసు మరణించి మరి లేచెను, నిన్ను ప్రేమించి దరి చేర్చును. నీ జీవితం విలువైనది, ఏనాడు ఏ మారకు, శ్రీ యేసునామం నీకెంతో క్షేమం, ఈనాడే యోచించుమా. కనలేని గమ్యంబు కోరి ఎనలేని కష్టాల పాలై, కనలేని గమ్యంబు కోరి ఎనలేని కష్టాల పాలై, కనలేని నీ జీవిత గాథ కలలన్ని కన్నీటి వెదలై, కలలేని నీ జీవిత గాథ కలలన్ని కన్నీటి వెదలై, వలదు భయము నీకేలా, కలడు యేసు నీ తోడు. యేసు మరణించి మరి లేచెను, నిన్ను ప్రేమించి దరి చేర్చును. యేసు మరణించి మరి లేచెను, నిన్ను ప్రేమించి దరి చేర్చును. నీ జీవితం విలువైనది, ఏనాడు ఏ మారకు, శ్రీ యేసునామం
నీకెంత క్షేమం ఈనాడు యోచించుమా. ఓ నేస్తమా తెలియునా ప్రభు యేసు నిన్ను ప్రేమించెను. నా నేస్తమా తెలుసుకో ప్రభు యేసు నీకై మరణించెను. నీ జీవితం విలువైనది ఏనాడు ఏ మారకు. శ్రీ యేసు నామం నీకెంత క్షేమం ఈనాడే యోచించుమా. నాకు అవకాశం ఇచ్చిన జూమ్ వాళ్ళకి నా వందనాలు. ఓకేమ్మా, మా చాలా చక్కటి పాట పాడినావు. దీంట్లో మన కీర్తన బుక్ లోనే ఉంది, కానీ నేను ఎప్పుడు కూడా ఈ పాట చూడలే. చక్కటి పాట పాడి వినిపించినావు. నిజంగా మన జీవితం ఎంతో విలువైనది. నిజంగా ఈరోజు మనము ప్రభు మనకు జీవాన్ని ఇచ్చినాడంటే అది ఎంతో గొప్పది. కాబట్టి మన జీవితాన్ని విలువైనదిగా ఎంచుకొని ఆయన నామాన్ని ఆయన నామం మనకు ఎంతో క్షేమం ఇచ్చేది అని ఆలోచించి మనం ప్రతిరోజు మనల్ని మనం సరి చేసుకుంటూ ఈ విలువైన జీవితాన్ని ప్రభు కొరకు సమర్పించాలని, నిజంగా ఆయనను ప్రేమిస్తూ ఆయన కొరకు జీవించాలని చక్కటి పాట పాడి వినిపించిన ఏమి మాకు ఎస్తేర్ ప్రేర్ వారి తరపున వందనాలు చెల్లిస్తున్నానమ్మా. వందనాలంటే మంచి సింగర్ ఏమీమా. ఏం లేదు. ఇప్పుడు మనకు వాక్య సందేశం ఇచ్చేవారు రూత్ వెంకటేష్ ఏమీమా, ఇద్దరు సిస్టర్స్, ఓన్ సిస్టర్స్. సరేమ్మా, వాక్యం చెప్పమ్మా. వందనాలు సిస్టర్. వందనాలు. జూమ్ లో లాగిన్ అయిన సిస్టర్స్ అందరికి వందనాలు. విజయమ్మ గారికి, మరి స్థానిక సంఘ పెద్దలకి ప్రభునామంలో వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి మొదట స్తుతులు చెల్లించుకుంటున్నాను. మరొకసారి మనం జూమ్ లో ఇలా కలవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ప్రభువులకు చాలా కృతజ్ఞులము. మరి చాలా ఆలోచించినాను. 2 రోజులు తెలిసింది, 2 రోజుల ముందే ఏం చెప్పాలా అని చాలా ప్రభు దగ్గర నేను కనిపెట్టుకున్నప్పుడు ఈ అంత్యకాలంలో ప్రభువుని గురించి కొంచెం మనం అంటే ఎలా మనము ఎంత దినాల్లో మనం ఎలా ముందుకు వెళ్ళాలి అనేది కొంచెం ధ్యానం చేయగలిగినాను ప్రభు కృపను బట్టి. దాన్ని బట్టి మనం ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 29వ వచనం నుంచి కొంచెం చదువుతాను నేను. ఉదయం నందు పట్టణంనకు మరలా వెళ్ళిచుండగా నాకలి గొనెను. ఆయన త్రోవ ప్రక్కన ఉన్న యొక్క అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువు గాక అని చెప్పాను. తక్షణమే అంజూరపు చెట్టు ఎండిపోయాను. శిష్యులు అది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని చెప్పుకొనిరి. అందుకు యేసు, మీరు విశ్వాసం కలిగి సందేహింపకుండా ఉండిన ఎడల ఈ అంజూరపు చెట్టుకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదువుగా కానీ చెప్పిన ఎడల అలాగును జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. మనము ఈ వాక్య భాగాన్ని బట్టి ప్రభును మనం సహాయం కోరుకుందాము. చిన్న ప్రార్థన. సర్వశక్తి గల దేవా, నీకు స్తోత్రం. నా దేవా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవా నా తండ్రి, మరి ప్రభా గడిచిన దినాలన్నీ కాపాడి తండ్రి, మరి సాయం సమయంలో స్త్రీలమైన మేము మరి నీ పాదాల చెంత నీ వాక్యం వినడానికి, నిన్ను ప్రార్థించడానికి, నిన్ను స్తుతించడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యం వందనాలు ప్రభా. నా తండ్రి, చదివిన వాక్యమును బట్టి మీకు స్తోత్రములు నాయన ప్రభా. అంత్య కాలంలో మరి ఈ దినముల యందు మాతో కుమారుని ద్వారా నీ వాక్యము ద్వారా మాట్లాడుచున్న దేవుడవు ప్రభా. మరి నీ వాక్యమును మేము ధ్యానించిన ఉండగా నా ప్రభా నీ మాటలు మాకు అందించండి. నీ పరలోక వర్తమానమునివ్వండి. మాకు దిద్దుబాటును, క్షేమమును ప్రభా నాయన గద్దింపునివ్వండి ప్రభా.
తండ్రి నా తండ్రి ఈ వాక్యం నాయన సజీవమైనదై బలము గలదై రెండంచుల వాడి అయిన ఖడ్గం కంటే ప్రభా మరెంతో ప్రభా నాయన పదునైనదిగా మళ్ళీ ప్రభా హృదయంలో దూరుచు ప్రాణాత్మలను సైతం విభజించుచు తండ్రి ప్రభా నాయన మరి ప్రభా కుళ్ళును సైతము వెలికి తీసే గొప్ప సాధనమైంది నాయన నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అంతరింద్రియములను పరిశోధించు వాక్యం ప్రభా నాయన నీ వాక్యమే సత్యం, నీ వాక్యము జీవం కలిగిన వాక్యము నా ప్రభా. ఇదిగో దేవా మరి ధ్యానించిన ఏంటుండగా నాయన నీ పరలోకము నుండి నాయన తండ్రి మాకు సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. దేవా నాయన ఈ మాటలు నా మాటలు కాదు గాని నీ మాటలు ప్రభా, పరిశుద్ధమైన పవిత్రమైన నీ మాటలు మా ప్రభా మాతో మాట్లాడి నా ప్రభా మాకు దిద్దుబాటు గద్దింపు నాయన ఒక తండ్రి నాయన మాకు ఒక క్షేమకరమైనటువంటి ప్రభా నాయన మరి మాటలు మాకు అందించి మీరే మహిమ పొందమని దేవా నాయన ఎవరికి ఏదైతే అవసరమైందో ఆ అక్కరలు తీర్చి మీరే మహిమ పొందమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్ సిస్టర్స్. ఆమేన్. ఆమెన్ అన్నట్టు నాకు వినిపించలేదు. ఉన్నారా? థ్యాంక్ యూ సో మచ్. సరే నేను ఓకే సిస్టర్స్, నేను ఈరోజు అంజూరపు చెట్టు గురించి అంటే నేను ఎంతవరకు చాలా అంటే స్టడీ చేసినాను కానీ నేను ఎప్పుడు ధ్యానం చేయలేదు. ధ్యానించినాను కానీ ఎప్పుడు చెప్పలేదన్నమాట. అయితే అంజూరపు చెట్టు నాకు కొంచెం ఎందుకో ఇశ్రాయేలీలకు ఇశ్రాయేల్ చెప్పినాను సిస్టర్. మత్తయి సువార్త 21వ అధ్యాయము 19వ వచనం. 19, 20, 21. ఓకే మరొకసారి చెప్పాలా? మత్తయి సువార్త 21వ అధ్యాయము 19, 20, 21 వచనాలు చదివినాను నేను ఇంతవరకు. దాని గురించి ఏమైనా ధ్యానం చేయాలని నేను కోరుకుంటున్నాను. అంజూరపు చెట్టు ఇది చాలా చాలా పేరు ఉందన్నమాట. మన బైబిల్ గ్రంథములో, పరిశుద్ధ గ్రంథములో ప్రభు అంజూరపు చెట్టుకు మంచి స్థానం ఇచ్చినాడు. ఎలా అంటే ఇశ్రాయేలీలు అంజూరపు చెట్టుకు సాదృశ్యంగా ఉన్నారు కాబట్టి ఇశ్రాయేల్ గురించి చెప్పినప్పుడల్లా అప్పుడప్పుడు దేవుడు అంజూరపు చెట్టును కూడా ప్రస్తావించినాడు అనమాట. అదేవిధంగా ఇశ్రాయేలీలు అంజూరపు చెట్టుకు మాత్రమే కాదు, వాళ్ళు ద్రాక్ష చెట్టుకు కూడా సూచనగా అంటే ద్రాక్ష చెట్టును కూడా సాదృశ్యంగా ప్రభువు చెప్పినాడు యెషయా గ్రంథంలో. ఇర్మియా గ్రంథంలో ఒలీవ చెట్టు అంటే చక్కని పండ్లనిచ్చు పచ్చని ఒలీవ చెట్టుగా నేను అనుకున్నాను కానీ నువ్వు అట్లా లేవు అని ప్రభు బాధపడినట్లుగా ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాం. అంటే అంజూరపు చెట్టు చాలా మంచి లక్షణాలు కలిగిన చెట్టు. అయితే ఇన్ని మంచి లక్షణాలు కలిగిన చెట్టు ఏమైంది? అది దేవుడు చెట్టుతో పోల్చినాడు కదా. ఇశ్రాయేలు జనాంగాన్ని ఒక చెట్టుతో పోల్చినాడు అనమాట. ఆ చెట్టుతో పోల్చుతూ ఆయన ఎన్నో పారబుల్స్, ఎన్నో ఉపమానాలు మనకు కొన్ని చెట్లను పోల్చుతూ కొన్ని తను మనకెన్నో విషయాలు, పరలోక సత్యాలను, మర్మాలను మనతో ప్రభువు వివరించినాడు. మనకు అర్థం కావాలని దాన్ని ఏమంటారంటే సాఫ్ట్ గా, అంటే మనము హార్డ్ గా ఉండేదాన్ని ఇంకంత డెప్త్ గా ఉండేదాన్ని మనము త్వరగా గ్రహించలేమని ప్రభు దాన్ని చాలా చిన్నగా, అంటే చిన్నపిల్లలు సైతము అర్థమయ్యేటట్లు మనము ఎలా చెప్తాం అలా ప్రభు మనకి కొన్ని ఉదాహరణలు చెప్పినాడు అనమాట. దానిలో ఇది ఒకటి. ఇది అప్పుడు ఆయన ఆకలిగా ఉన్నాడు. ఆయన ఆకలిగా ఉన్నప్పుడు ఆయన త్రోవ ప్రక్కనున్న అంజూరపు చెట్టును చూచి, ఈ చెట్టు యాక్చువల్లీ ఎక్కడ ఉండాలా? తోటలో ఉండాలి కదా. తోటలో ఉండాలా, లేదా ఒక తోట అంజూరపు తోటలాగా ఉండాల. కానీ అట్లా లేదు. ఇక్కడ ఉండే అంటే మత్తయి ఒక రకంగా రాసినాడు, మార్కు ఒక రకంగా రాసినాడు, లూకా ఇంకొక రకంగా రాసినాడు. అయితే 3 సత్యాలు డిఫరెంట్ గా ఉన్నాయన్నమాట. డిఫరెంట్ గా ఉన్న ధ్యానిస్తాం ఇప్పుడు అదే విషయంలోనే. అయితే ఇక్కడ మత్తయి ఏమంటున్నాడంటే అప్పుడు ఎప్పుడంటే యెహోవా దేవుడు యేసు ప్రభుల వారు ఆకలిగా ఉన్నప్పుడు, ఈ లోకంలో ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు, ఆకలి కొన్నప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా
అది త్రోవ ప్రక్కన ఉంది కదా. విత్తువాని కథ చెప్పినప్పుడు మార్కు సువార్తలో చాలా బాగుంది, మత్తయి సువార్తలో కూడా ఉంది. ఆ ఆ కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కన పడినాయి కదా, కొన్ని రాతి నేలను పడినాయి, కొన్ని మంచి నేలను పడినాయి. అయితే ఈ త్రోవ ప్రక్కన పడిన విత్తనాలను వివరం బాగా ఇచ్చినాడు మార్కు గారు. ఆ విత్తనాలను సాతానుడు వాని హృదయములో ఉండకుండా ఆ వాక్యాన్ని వాడు ఎత్తుకొని వెళ్ళిపోయినాడు. కాబట్టి ఈ త్రోవ ప్రక్కన ఉన్నారు. ఎందుకు ఇశ్రాయేలీలు పక్కనకి వెళ్ళిపోయినారంటే దేవుని మాటలను వాళ్ళు లెక్క చేయలేరు. ఎన్ని మాటలు, ఎంత మందిని దేవుడు వాళ్ళ కోసము మారు మనసు పొందాలని ఈ మధ్య మరి కెజమ్మ గారు ఇక్కడ మన అనంతపురం జిల్లాలో మీటింగ్స్ పెట్టినప్పుడు ఇర్మియా గ్రంథంలో క్విజ్ పెట్టినారు. 22 అధ్యాయాలు పెట్టినారు. 22 అధ్యాయాలు బాగా నేర్చుకున్నాం మేము. ఆ 22 అధ్యాయాలలో ఆయన కన్నీళ్ళు అంటే దేవుడే నేను కన్నీళ్లు విడిచినాను అని ఆయన స్వయంగా చెప్పినాడు. యెహోవా దేవుడు ఆయన బలవంతుడైన దేవుడు కదా, నిత్యుడైన దేవుడు, ఘనుడైన దేవుడు, నిత్యము కొనియాడబడుచున్న దేవుడు. అయితే ఇశ్రాయేలీయులు చేసిన పాపము కొరకు నేను చాటున ఏడ్చుదును, వారిని చూసి నేను చాటున ఏడుస్తానని. ఇశ్రాయేలీయులు అంజూరపు చెట్టుకు సాదృశ్యంగా ఉన్నారు కదా. అయితే ఈ అంజూరపు చెట్టు వేరై, ప్రభువుకు వేరై ఎక్కడో త్రోవ ప్రక్కన దూరంగా ఉన్నట్టు చూస్తాను. అయితే దేవుడే వచ్చినాడు, దాని దగ్గరికి వచ్చినాడు, వచ్చి చూసినప్పుడు ఇంకా లూకాసు వార్తలో బాగుంది, ఆకులు తప్ప ఏమీ లేవు అని. యాక్చువల్లీ అది ఆ పండ్ల కాలం కాదు. మరి దేవుడు ఎందుకు దాన్ని శపించినాడు అని ఆశ్చర్యము మనకు కలుగుతుంది. పండ్ల కంటే అంజూరపు చెట్టుకు ఒక 2 కాపులు కాస్తుందంట సంవత్సరానికి. 2 కాపులు ఇచ్చే అంజూరపు చెట్టు అది వసంతకాలంలో ఒక కాపు కాస్తుందంట. వర్షాకాలం స్టార్టింగ్ అంటే ఇంకా ఎక్కువ వర్షాకాలం ప్రారంభంలో ఒక కాపు కాస్తుందంట. ఆ కాపులో ఉన్న కాయలు చాలా బలమైన కాయలంట. ఈ అంజూరపు చెట్టుకు చాలా చరిత్ర కూడా ఉంది. ఎట్లా అంటే ఈ అంజూరపు చెట్టు ఏదైనా వనంలో ఉన్నట్లు మనం చూస్తాం కదా. ఆదికాండం 3వ అధ్యాయంలో ఆదాము తప్పు చేసినప్పుడు హవ్వ తినకూడని ఫలమును తిన్నప్పుడు, వాళ్ళు దిగంబరులమని తెలుసుకున్నప్పుడు మొదట వారు అంజూరపు ఆకులతో కచ్చడములను తయారు చేసుకొని వాళ్ళు దాన్ని దిశమలను కప్పుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే అంజూరపు చెట్టుకు చాలా చరిత్ర ఉంది. ఏదేని వనములో అంటే 6026 సంవత్సరాల చరిత్ర అంజూరపు చెట్టుకు ఉంది. ఆ అంజూరపు చెట్టు అంతేకాదు, మెడిసినల్ ప్లాంట్ అంటండి. హిజ్కియా, మన యూదారాజైన హిజ్కియా మరణకరమైన రోగము వచ్చినప్పుడు హిజ్కియాకు అతను కన్నీళ్లు విడిచి ప్రార్థించినప్పుడు వెంటనే యెషయాతో దేవుడు యెషయా ద్వారా వర్తమానము పంపించినప్పుడు ఆ యెషయా అంజూరపు పండ్ల ముద్దను చేసి అతనికైన గాయము మీద వేసినప్పుడు ఆ గాయము మానిపోయి అతని యొక్క ఆయుష్ను పొడిగించినట్లు మనం చూస్తున్నాం. అంజూరపు చెట్టుకు అంటే గాయములు మానిపే శక్తి ఉందండి. ఆకులు గాయాన్ని మానుపుతాయి, ఔషధంగా వాడతారు. అంజూరపు చెట్టు ఆకులను ఔషధంగా వాడతారు. మళ్ళా అంజూరపు చెట్టు 2వ రాజుల గ్రంథములో అనుకుంటాను, ఫస్ట్ కింగ్స్ అనుకుంటాను, ఆ 2వ రాజుల గ్రంథంలో ఆ ప్రజలు అంజూరపు చెట్టు కిందను ద్రాక్ష చెట్టు క్రిందను భయము లేక కూర్చున్నారంట. ఇప్పుడు సొలొమోను రాజు కాలములో. అంటే అంజూరపు చెట్టుకి ఆశ్రయం ఇచ్చే గుణం ఉంది. తన భయపడే వారికి భయము లేకుండా చేసే ఒక శక్తి ఆ చెట్టుకు ఉంది. తర్వాత అలాగనే మనం ఇర్మియా గ్రంథంలోకి వస్తే
అంజూరపు చెట్టు క్రింద భీతి లేకుండా ఉన్నారంట ఇశ్రాయేలు ప్రజలు. అయితే ఆ అంజూరపు చెట్టు మన నూతన నిబంధనలోకి వచ్చినప్పుడు వేరైపోయింది. వనములో లేదు. ద్రాక్ష వనం అంజూరపు చెట్లున్న దగ్గర లేదు కదా. ఎక్కడో త్రోవ ప్రక్కకు జరిగి వెళ్ళిపోయింది. దేవుడే ఆయన దాని దగ్గరికి పోయినాడు కదా. పోయి దేవుడు మాట్లాడినాడు, చూసినాడు దాన్ని. చూసి అంటే ఇశ్రాయేలు ప్రజలు మానవ రూపిగా వచ్చిన యెహోవా దేవుడిని వాళ్ళు తెలుసుకోలేదు అని ఆయన దాన్ని శపించినాడు. వాళ్ళ దేవుని వాళ్ళు శపించి అంతేకాదు ఏం చేసినారు చెప్పండి. యేసు ప్రభుల వారిని కనుక్కున్నారా? మెస్సియా వచ్చినాడని తెలుసుకున్నారా? తెలుసుకోలేదు కదా. తెలుసుకోలేక వాళ్ళు ఏం చేసినారు? సిలువకు అప్పగించినారు. భయంకరమైన వాళ్ళ ఆ భారం అంతా వాళ్ళు శాపనార్థాలు చూడండి. ఆ రక్తం మా మీదకి వచ్చుగాక అన్నారు కదా. ఆ రక్తము మా మీదకి వచ్చునుగాక. అదంతకి నిజంగా అంటే ఇశ్రాయేలు ప్రజలు ఆ మాటల వల్ల ఎంత చెదిరిపోయినారంటే భయంకరమైనటువంటి మరి పరిస్థితుల్లోకి ఇశ్రాయేలు జనము వెళ్ళిపోయింది కదా. కాబట్టి ఈ యొక్క అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీయూ కనబడలేదు. ఎందుకు ఆకులు లేకుండా ఉన్నప్పుడు? ఆకులు లేవు కదా అంజూరపు చెట్టుకు. ఆకులు ఉన్నాయి కదా. ఆకులు ఉన్నప్పుడు ఫలం ఎందుకు లేదు అంటే, అంజూరపు చెట్టు యొక్క స్వభావం ఏమంటే ఆకులు పచ్చగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫలం ఉంటుందంటండి. ఎందుకంటే అవి పిందెలు పూసినప్పుడు ఆకులు ఉండవంట. ఫస్ట్ అవి పిందెలు వచ్చిన తర్వాత ఆకులు వస్తాయంట. ఆ ఆకులు ఆ పిందెలను కప్పి ఉంచుతాయంట. అంటే ఆకాశ పక్షులు గాని ఏవైనా గాని అవి దానిలను త్వరగా చూడకుండా కప్పి ఉంచుతాయంట. అలాగూ అవి దాని ఫలాన్ని కాపాడుకుంటాయంట. ఆ రకంగా అంజూరపు చెట్టు యొక్క స్వభావం ఏమంటే ఆకులుంటే ఖచ్చితంగా ఏముండాలండి? ఫలం ఉండాలి. మళ్ళీ యేసుప్రభు ముందరికి వచ్చి ఆకులు చూసి కదా వచ్చినాడు. ఆకులు ఉన్నాయి కాబట్టి ఫలం దొరుకుతుందని వచ్చినాడు కదా. ఫలం దొరుకుతుందని వచ్చినప్పుడు అంజూరపు చెట్టులో ఫలం దొరికిందా అండి? దొరకలేదు. అందుకే ఆయన దాన్ని శపించినాడు. ఆకులున్నాయి మళ్ళీ ఆకుల కాలం కాదంటాడు. అట్లా కాదంట. అంజూరపు చెట్టు త్రోవలో పడింది. యాడో అంటే త్రోవ అంటే ఇంకా మీకు తెలుసు కదా. గాలిలే వానలే దానికి ఒక పద్ధతి లేకుండా ఉంది. దానికి ఒక నియమ నిబంధనలు లేవు. దానికి ఒకటి విధి విధానాలు లేకుండా దాని ఇష్టానుసారమైన జీవితము అది జీవించినట్లు లెక్క. ప్రభు యొక్క అధీనములో అది లేదు. కాబట్టి ప్రభువు దాన్ని శపించినాడు. ఆ ఇశ్రాయేలు జనాన్ని శపించడం వలన మనకేమొచ్చిందండి? రక్షణ కలిగింది కదా. ఇశ్రాయేలీల తొట్టుపాటు మనకు రక్షణ కలిగడానికి అవకాశము వచ్చిందనమాట. కాబట్టి అంజూరపు చెట్టు త్రోవ ప్రక్కనుంది. ఏవో తన యొక్క ఏమేమో కల్పించుకుంటా ఉంది. తనంతట తానే వేరైపోయి పక్కకు వెళ్ళిపోయింది. మరి ఎందుకు వేరైందో సంఘములో లేకుండా చాలా మంది ఇప్పుడు గాని సంఘం అనే ద్రాక్షావనములో లేకుండా ఇప్పుడు ద్రాక్ష చెట్టును దేవుడు మన ఇశ్రాయేలు జనానికి చెప్పినాడు కదా. సూచనగా చెప్పినాడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం తీయండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. నా ప్రియుని గురించి పాడేదని వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గురించి పాడేదని వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను. ఏం చూస్తున్నాడండి? ఆయన ఫలించాలని చూసినాడు కదా. ఆదాము హవ్వలను ఆయన ఆదాము హవ్వలను చేసినప్పుడు ఆదామును తన స్వరూపములో ఆయన తయారు చేసుకున్నప్పుడు హవ్వను ఆయన ప్రకటెముకలో నుండి చేసి హవ్వను ఆదాముకు సాటి అయిన సహాయంగా ఇచ్చినప్పుడు దేవుడు ఒక మాట చెప్పినాడు కదా. మీరు ఫలించి అభివృద్ధి పొంది
విస్తరించి భూమిని నిండించమన్నాడు. మొదటిగా ఆయన ఏమన్నాడండి? ఫలించాలని చెప్పినాడు. మీరు ఫలించి, మీరు ఫలించి కదా! ఇక్కడ మీరు ఫలించి అన్నప్పుడు ఇక్కడ ఇశ్రాయేలీయులు ఫలించినారా అండి? లేదు కదా! నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలెనని నేను వేడుకొనుచున్నాను. నేను ఇంత చేసినా, ఎంతో కష్టపడిన ఈ సంఘం కొరకు, ఈ యొక్క ప్రజల కొరకు నేను ఇంత కష్టపడితే నా ప్రజలు నా మాట వినలేదే. ఎందుకు ఆ మాట అన్నాడు చెప్పండి? అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? అన్ని పాదు చేసినాడు, మందులేసినాడు, నీరు పోసినాడు కదా! నారు పోసినప్పటి నుండి దాన్ని నిద్ర లేకుండా కనిపెట్టుకొనిన్నాడు ఆ ప్రభువుల వారు. అయితే అది అసలైన ద్రాక్ష పండ్లను కాకుండా ఏ ద్రాక్ష పండ్లను ఇచ్చిందండి? కారు ద్రాక్షలను ఇచ్చింది కదా! అందుకు ప్రభువు ఎంతో బాధపడుతున్నాడనమాట. ఆలోచించుడి, నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును నేను మీకు తెలియజెప్పేదను. ఏం చేస్తాడంట ఆయన? ఆయన చాలా ఎంత ప్రేమ గలవాడు, అంతకన్నా భయంకరమైన దేవుడు, భయంకరుడు ఆయన. ఆయన వేసే శిక్షను మనము భరించడం చాలా కష్టం అన్నమాట. ఇక్కడ 7వ వచనంలో ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుష్యులు ఆయనకు ఇష్టమైన వనం. ఇక్కడ చూడండి, ద్రాక్ష తోట ఆయనకు ఇష్టమైన వనం. అయితే కారు ద్రాక్షలు కాయడం వలన ఆయన నూతన నిబంధనలు ఏమన్నాడండి? నేనే ద్రాక్షావల్లిని అన్నాడు కదా! ఇప్పుడు ఇశ్రాయేలు కాదు ద్రాక్షావల్లి, యేసు ప్రభుల వారే. నేను ద్రాక్షావల్లిని కదా! నాలో నుండి మీరు ఏం చేయాలా? ఫలించాల. అది మెయిన్. యోహాను సువార్తలో ఆ మాట చాలా చక్కగా ప్రభు తను చెప్పుకున్నాడు, తనే చెప్పినాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడినాడు కదా! 15వ అధ్యాయంలో చూడండి, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. అంజూరపు చెట్టు ఎక్కడుందండి? ఫలించిందా? పచ్చగా కనపడతాను, చక్కగా కనపడతాను దూరం నుంచి. అది 15 అడుగుల ఎత్తు ఉంటుందంట. 25 అడుగుల కైవారం, అంటే దాని యొక్క వెడల్పు 25 అడుగులు విస్తరించుంటుందంట. అక్కడ ఆకాశ పక్షులు, భూజంతువులు దాని కింద పోయి దాని క్రింద సేద తీరుతాయంట. ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క ధర్మశాస్త్రమును అంజూరపు చెట్టు కింద, ద్రాక్ష చెట్ల కింద వాళ్ళు అప్పుడు ధ్యానించే వాళ్ళంట, పారాయణం చేసేవాళ్ళు కదా! నతానియేలుని శిష్యుడిని పిలుచుకొని వచ్చినప్పుడు దేవుడు ఒక మాట అంటాడు కదా, నేను నిన్ను ముందే చూసిన అంటే, ఎప్పుడు చూస్తున్నారు ప్రభా మీరంటే, ఇతడు కూడా మంచివాడు, ఇశ్రాయేలీయుడు అని చెప్తాడు కదా. ఎక్కడ చూసినాడంటే ఆయన అంజూరపు చెట్టు కింద. ఎందుకు మంచివాడు అన్నాడు తెలుసా అండి? ఆయన నిజంగా ధర్మశాస్త్రమును ధ్యానించేవాడు. వాళ్ళు అంజూరపు చెట్టు కింద ఎక్కువ ఉంటారంట, ధ్యానించేవాళ్ళు. అందుకనే యేసు ప్రభుల వారు ఆ మాట అన్నారు కదా. అంజూరపు చెట్టు కింద నేను చూసినాను. తను చాలా వరకు అంజూరపు చెట్టు గురించి చక్కని వివరణలు ప్రభు ఇచ్చినారండి మనకు పారబుల్స్ లో. అయితే ఆ తర్వాత ఒక ఇది ఉందన్నమాట. ఏది అంటే ఒలీవ చెట్టు ఇర్మియా గ్రంథంలో ఉంది. ఒలీవ చెట్టు, పచ్చని ఒలీవ చెట్టు, పచ్చని పండ్లనిచ్చు ఒలీవ చెట్టుగా ఆయన మనల్ని చేసినాడు. మరి మనము ఫలిస్తున్నామా ప్రభు కొరకు? కీర్తనల గ్రంథంలో ఉంది కదా, నాకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఎవరు? నీతిమంతుడు. దుష్టులు అలాగున ఉండక గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. ఆ సమయానికి ఆ రకంగా నువ్వు ఉన్నావా? చెదరగొట్టే పొట్టులో ఉన్నావా? లేకుంటే పొట్టులో చేర్చే ధాన్యం గింజలాగా ఉన్నావా? ఎలాగ మనం ఉన్నామో మనము జ్ఞాపకం చేసుకోండి. అంజూరపు చెట్టు ఎన్నో పాఠాలను మనకు నేర్పిస్తుంది. వాళ్ళు ప్రభువును ఇర్మియా గ్రంథం చదివితే, నిజంగా మనం ధ్యానంతో చదివితే చాలా బాగా అర్థమవుతుందండి. ఎంత అయినా తిరిగి రమ్మంటున్నాడు. అయినా ఒక భార్య భర్తను మోసం చేసి ఇంకొక అతనితో వెళ్ళిపోతే
తిరిగి ఆమె వచ్చినా అయినా పర్వాలేదు నేను చేర్చుకుంటాను. అంటే ఆమె వ్యభిచారం చేసినప్పటికి మన ప్రభు అయిన దేవుని వదిలి అన్య దేవతలను పూజిస్తే అది వ్యభిచారం కింద లెక్క అది కదా. అలాగూ దేవుడు దాన్ని లెక్కిస్తాడు. వ్యభిచారము చేసిన ఒక స్త్రీని తిరిగి తన భర్త చేర్చుకుంటాడా? అయినా నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, మీరు తిరిగి రండి, మీరు తిరుగుడే అంటున్నాడు. మీరు నా వైపుకు తిరగండి, మీరు నా వైపుకు తిరిగితే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మీరు నా ప్రజలుగా ఉంటారు, మీరు నా మాట వినేవారిగా ఉంటే నేను మీకు దేవుడుగా ఉంటానంటున్నాడు ప్రభు. కానీ ఇశ్రాయేలీయులు వెళ్ళినారా? ఆకాశరానికి పిండి వంటలు చేస్తున్నారు, బయలుదేవతలకు ధూపము వేస్తున్నారు, మలకు దేవతలకు తమ పిల్లలను బలులుగా అర్పిస్తున్నారు. ఎంత భయంకరులండి ఇశ్రాయేలీయులు. మహాదేవుడిని మర్చిపోయినారు. ఐగుప్తు దేశం నుండి భయంకరమైనటువంటి కరువు కాటకాలలోంచి ఆ యొక్క తెగుళ్ళ నుంచి విడిపించి ప్రభు ఆ యొక్క దాస్యము నుంచి బయటికి తీసుకొని వచ్చిన మాట మర్చిపోయి ఆ దేవదేవుణ్ణి మర్చిపోయి కదా మొలకు దేవతకు వాళ్ళ పిల్లలను బలి ఇచ్చినారంటండి. ఇర్మియా గ్రంథంలో ఇన్ని ఏడ్చే ప్రవక్త, కన్నీటి విలాప ప్రవక్త అని ఇర్మియాకు పేరు కదా. ఎంతగా ఏడ్చినాడండి ఇర్మియా. పెందలెక్కడనే నా ప్రవక్తలను పంపించినానండి, అయినా విన్నారా? వినలేదు. ఫలించినారా? ఫలించలేదు. కానీ దేవునికి వారు దూషణ పాలు చేసినారు, దేవుని నామాన్ని దూషణ పాలు చేసేసినారు. దేవుడు విడిచిపెట్టేసిన, పూర్తి వదిలేసిన. అంజూరపు చెట్టు త్రోవ ప్రక్కన పడి, త్రోవలో లేదు, వనములో లేదు కదా, ఎక్కడో దాని ఇష్టానుసారంగా అది జీవిస్తాను. దానికి భయం లేని ఒక పరిస్థితిలో అది అంజూరపు చెట్టు ఉంది. మన సంఘములో మనము స్థిరంగా ఉన్నామా? త్రోవ ప్రక్కన ఎక్కడంటే అక్కడ పోయి ఎక్కడంటే అక్కడ మనం జీవిస్తా ఉంటే, సంఘములో సహవాసములో లేకుంటే మనం అపాయంలో పడతాం. శత్రువైన సాతానుడు మనల్ని త్వరపెట్టి ముట్టడానికి వాడికి అవకాశం బాగా దొరుకుతుంది. అటువంటి అవకాశం మనము ఇవ్వకూడదు. సాతానుకు అవకాశం మనం సహవాసంలో లేకుంటే మనము ఆ శత్రువైన సాతానుకు మనము అవకాశము ఇచ్చిన వాళ్ళము అవుతామన్నమాట. ఎందుకంటే ఆ యొక్క సహవాసం అనేది ప్రభుతో సహవాసం, ప్రభు బిడ్డలతో సహవాసం. సంఘములో నీ సహవాసం ఎలా ఉంది? దూరంగా ఉంటున్నావా? నీకు చెప్తా అంటే అర్థం కావడం లేదా? పెద్దలు, సంఘ పెద్దలు, సేవకులు, పరిచారకులు, సువార్థికులు కదా, మరి ఎంతో మంది గొప్ప గొప్ప వేదాంతులు, పండితులు, పాస్టర్లు, సంఘ కాపరులు నీకోసం వాళ్ళు ఎంతో ప్రయాసపడుతుంటే నాకేదో తెలియదన్నట్లుగా, నాకెందుకులే అన్నట్టుగా నువ్వు దూరంగా ఉంటే ఈ అంజూరపు చెట్టు ఎలా శపించబడిందో అలా శపించబడతాం కదా. తప్పు కదా. మనం ఇలా ఉండాలి, ప్రభువుని నమ్మిన బిడ్డలము ఆయన సహవాసములో మనం ముందుకు సాగల్ల. గాని మనము ఒంటరిగా చూడండి, త్రోపరకబడిన ఆ యొక్క అది ఎట్లా పడిందో అదే పోయిందో. ఇత్తువాడేమన్నా పొరపాటు చేసినాడు కానీ అది ఎక్కడ లేదంటండి, సహవాసములో లేదు. తన ఒక ఇదిని నిర్మించుకొని దూరము వెళ్ళిపోయింది, దూరంగా ఉంది. త్రోవ పక్కన ఉందంటే ఎక్కడో ఉందంటే తోటలో వనములో లేదు, ఎక్కడో దానికి ఇష్టానుసారంగా అది పోయి జీవిస్తాం. అలాగూ జీవించినప్పుడు అలాగున్నప్పుడు నీ స్థితి చాలా ఘోరమైన పరిస్థితి. యేసు ప్రభుల వారిని మరి నిన్ను రక్షించిన దేవుడు నిన్ను విడిచి దూరంగా ఉంటే నీ పరిస్థితి చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లోకి నువ్వు వెళ్ళిపోతావు. అలా వెళ్ళిపోకుండా ఉండాలంటే మనం మొదట మనం సహవాసములో మనం పెరగాలి. అపోస్తల కార్యంలో ఒక మాట అంతా సహవాసం అందును, రొట్టె విరుచుటే అందును, వాక్యము బోధించుటే అందును, మరియు ధ్యానించుటే అందును, ప్రార్థించుటే అందును ఎడతెగక ఉండాలి. అలా ఎడతెగక ఇక్కడ లూకా సువార్తలో ఇంకొక రకమైనటువంటి అదే పారబులే అంటే లూకా ఇంకొక రకంగా రాసినాడు. 13వ అధ్యాయం 6వ వచనం చదువుతాను చూడండి. లూకా సువార్త 13వ అధ్యాయం 6వ వచనం.
మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పారు. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉంది. ఇక్కడ ఎక్కడుందంటే ద్రాక్ష తోటలో ఉంది. రూత్ వాయిస్ రాలేదు చూడమ్మా. రూత్ డిస్టర్బెన్స్ అయింది ఏదో మీదే. సరే, 13వ అధ్యాయము 6వ వచనములో ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీయో దొరకలేదు. ఇక్కడ మత్తయి సువార్తలో త్రోవలో ఉంది, త్రోవ ప్రక్కన పడింది అంజూరపు చెట్టు. లూకాసు వార్తలో ద్రాక్ష వనములు, అంటే ఆ త్రోవ ప్రక్కన ఉన్న చెట్టుని తీసుకొచ్చి ఎక్కడ పెట్టినాడంటే ఇప్పుడు యేసుప్రభుల వారు ద్రాక్ష వనములో పెట్టినాడు. ద్రాక్ష ఎవరు ద్రాక్షావనం ఎవరు? ఆయనే కదమ్మా. ఇప్పుడు పాత నిబంధనలో ద్రాక్ష తోటతో వీడియో పెట్టుకోండి. వాయిస్ రాలేదు. దాంట్లో ఏం తప్పు లేదు, ఇక్కడ ఏం మార్పు ఉంది. శారక రావట్లేదు. శారక పోతా ఉండరు, వస్తా ఉండరు. లేదు లేదు, నేను పోలేదు. అది నువ్వు కాదమ్మా, నువ్వు కాదు. కొంతమంది బట్టే డిలీట్ అవుతా ఉండరు, అందుకని డిస్టర్బెన్స్ వస్తుంది. డిలీట్ అయితే రాదు అట్లా, డిలీట్ వాళ్ళు అయితే రాదు. ఎందుకు కానీ అది లేదు అక్కడే. ఆమె మన శారక, హలో, చెప్పు ఋతు. ఎందుకక్క ఇది మూడోసారి అట్లా పోయింది? ఏమమ్మా, నీ ఫోన్ బాగా సిగ్నల్స్ దగ్గర కూర్చో, కిటికీ దగ్గర సిగ్నల్స్ అందాల బాగా. ఇక్కడైతే ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అక్కడ త్రోవ ప్రక్కన ఉందని మత్తయి చెప్పినాడు. ఇక్కడ ద్రాక్ష తోటలో నాటినాడు అంజూరపు చెట్టును కదా. అయితే ఇక్కడ చాలా చూడండి ఎంత లైవ్లీ, అంటే నిజముగా ఆయన చెప్పిన ఈ యొక్క ప్యారబుల్. ఈ అంజూరపు చెట్టును పండ్లు వెతకవచ్చుచున్నాను 3 ఏళ్ల నుండి. ఎన్నేళ్ల నుండి అమ్మా? 3 సంవత్సరాల నుండి. గనుక అతడు ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతకవచ్చుచున్నాను గాని ఏమీయూ దొరకలేదు. దీనిని నరికివేయుము. అంటే ప్రభువు తన పరిచర్యను ప్రారంభం చేసినప్పుడు మొదటిలో ఆ అంజూరపు చెట్టు త్రోవ ప్రక్కన ఉంది. దాన్ని తీసుకొచ్చి ద్రాక్షావనములో నాటినాడు ప్రభు. నాటినప్పటికీ ఆ యొక్క ద్రాక్షావనములో ఉన్నటువంటి అంజూరపు చెట్టు ఫలమును ఇవ్వడం, ఫలమును ఇవ్వలేదు. కాబట్టి ఆయన ఒకటే మాట అనేసినాడు. దేవుడు చాలా భయంకరుడు అండి. చాలా సమయం ఇచ్చినాడు, అంతా టైం దండికి ఇచ్చినాడు, కానీ అది ఫలించడం లేదు. కాబట్టి వెంటనే దాన్ని నరికి పడేయమన్నాడు. ఆయన మాట చూడండి ఎలా ఉందో, నరికి పడేయమన్నాడు. నరికి పడేయమన్నప్పుడు దీని వలన ఈ భూమియు ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. ఇక్కడ నరికి పడేయమనింది యెహోవా దేవుడు అండి, తండ్రి అయిన దేవుడు. కుమారుడైన దేవుడు ఏం చెప్తున్నాడంటే, తోటమాలి, మన తోటమాలి, మన యేసు ప్రభుల వారు ఏం చెప్తున్నాడంటే, అయితే వాడయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే, లేని ఎడల నరికించి వేయదునని అతనితో చెప్తాను. నీకు సమయం ఇస్తున్నాడు ప్రభు, నీకు ఇంకా అవకాశం ఇస్తున్నాడు. ఇంకా ఈ సంవత్సరం ఉండని ప్రభు. 3 సంవత్సరాలు అయింది అంటే ప్రభువు పరిచర్యకు వచ్చి 3 సంవత్సరాలు ఆయన పరిచర్య చేసినట్టు లెక్క. ఇది 3వ ఫైనల్ గా ఈ మాట ఆయన చెప్పినట్టు మరి పండితులు అభిప్రాయపడుతున్నారు అనమాట. 3వ సంవత్సరం ఆయన ఫైనల్ గా
అంటే 3 సంవత్సరాలుగా ఆయన పరిచర్యను ప్రారంభించినప్పటికీ ఆయన పరలోక సత్యాలను, పరలోక మర్మాలను ఆ యొక్క యూదులతో ఆయన పంచుకుంటున్నాడు. అయినప్పటికీ వారు ఆ మర్మాలను వాళ్ళు తెలుసుకోలేని పరిస్థితిలో వాళ్ళ కన్నులు మూయబడినాయి. తమ ప్రభు, తన యెహోవా దేవుడు, తన తండ్రి మెస్సియా తమ పక్కనే ఉన్న వాళ్ళు గ్రహించలేకున్నారు. అందుకనే నరికి పడేయమన్నాడు ఒకటే మాట. కానీ తోటమాలి అయిన యేసు ప్రభుల వారు, అయ్యా దాన్ని పాదు చేస్తా, దానికి మందులేస్తా, ఇంకా నీళ్లు పోస్తాం, ఏమన్నా అది ఇంకా తెలుసుకుంటుందేమో. ఎంత దేవునికి ఓపిక చూడండి కదా. చుట్టూ త్రవ్వేదన్, పాదు వేసేదన్, ఫలించునేమో లేని ఎడల నరికి వేసేదన్. తోట కాపరి, తోట కాపరి, ఫలింపలేని చెట్టు వద్దు నరికి వేయుము. ఈ ఏడును దానుండ నిమ్మయ, ఫలించునేమో లేని ఎడల నరికి వేసేదన్. ఈ సంవత్సరం కూడా ఉన్నాయి ప్రభా. 3 సంవత్సరాలు ఆయన ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. 3 సంవత్సరములుగా వస్తున్నాడంట అందరూ చెట్టు దగ్గరికి, కానీ అది ఫలములను ఇవ్వలేదు. అయితే ఆత్మఫలం ఏమనగా గలితీ పత్రిక 5:22 కదా. ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతము, దయాళుత్వం, సాత్వికం, ఇవన్నీ మనకి ఫలాలు, ఆత్మ ఫలం. అది వీటన్నిటిని ఆయన చూస్తున్నాడు. ఫలించునేమో అని వెతుకుతూ ఉన్నాడు. మనలో ఫలాలను ఆయన వెతుకుతున్నాడు. కానీ మనం ఫలించకపోతే యోహాను సువార్తలో చెప్పాడు కదా, ఫలించని ప్రతి తీగను నరికి ఎక్కడ పడేస్తాడంట? అగ్నిలో పడేస్తాడు. అమ్మా, నేను ఫలించాలి ప్రభు కొరకు. మనం ఫలభరితమైన జీవితము జీవించకుంటే ఆయన నరికి పారవేస్తాడు. ఆయన మన ప్రభుల వారు మన కొరకు నిత్యము ప్రార్థిస్తున్నాడు. ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆయన మన కొరకు ప్రార్థిస్తున్నాడు కదా. మనం ప్రార్థిస్తున్న దాన్ని మనం తక్కువగా అంచనా వేసుకొని ఉదాసీనంగా ఇంకా అలాగే గడుపుతూ ఉంటే మనం చాలా ఇబ్బందుల్లో పడతాం. ఎంత ఇబ్బందిలో పడతామంటే నీకు తెలియని పరిస్థితుల్లోకి నువ్వు వెళ్ళిపోతావు. అంజూరపు చెట్టు ఇశ్రాయేలీలకు సూచనగా ఉన్నది. మరి దానియేలు కాలంలో నెబుకద్నెజరు ఒక కలగన్నాడు కదా. ఆ చెట్టు విస్తారముగా విస్తరించి ఆకాశ పక్షులు, భూమృగములు దాని క్రిందకు వచ్చి సేదదీరే కాలంలో ఆ చెట్టును కొమ్మలతో సహా నరికివేయమన్నప్పుడు చాలా కలత చెందినాడు దానియేలు. రాజా, అది నీ శత్రువులకు వచ్చునుగాక. ఆ చెట్టు ఎవరండి? నీకే సూచన, నీ రాజ్యానికి సూచన. ఆ చెట్టు అంజూరపు చెట్టు ఇశ్రాయేలు దేశాన్ని, ఇశ్రాయేలీల ప్రజలకు, ఇశ్రాయేలు జాతికి సూచనగా ఉన్నది. ఆయన ప్రభువుల వారి లోకానికి నరరూపిధారయ్యి వచ్చినప్పుడు వారు గ్రహించలేనప్పుడు ఎంతో కలత చెందినాడు, బాధపడినాడు. కోపముతో ఆయన దాన్ని నరికివేయమన్నాడు. అప్పుడు ఆ యొక్క తోట కాపరి, వద్దు ప్రభువా, 7 ఉండని నాయన, ఎందుకు ప్రభా కోపం చేసుకుంటావు, ఈసారి ఉండని అయ్యా, చూద్దాంలే, ఈసారి చూసి మళ్ళీ అట్లా ఆలోచిస్తాంలే అని ఆయన సర్ది చెప్పినాడండి కదా. తర్వాత వాళ్ళు ఆ యొక్క యెరూషలేమునకు ఆయన చివరి దినాలంటే ఆయన చనిపోక ముందు, ఆయన మన కొరకు ప్రాణం పెట్టక ముందు ఆయన యెరూషలేము వీధులలో ఆయన వచ్చినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు కదా. ఏమన్నాడు? లూకాసు వార్త 19వ అధ్యాయము. సిస్టర్స్, లూకాసు వార్త 19వ అధ్యాయము 41వ వచనం చదువుతాను. ఆయన పట్టణంనకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి నీవును నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునే నెడల నీకెంతో మేలు. ఏడ్చినాడు, కన్నీళ్లు విడిచినాడు. యెరూషలేమునకు జరగబోయే పరిస్థితులు ఎలా ఉన్నాయో సమయం ఉంటే నేను చెప్తాను. దాన్ని కూడా నేను ప్రిపేర్ ఇచ్చాను, దాని విషయం చెప్పడానికి. తెలుసుకుంటే మనకు కూడా చాలా మంచిది. కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి.
ప్రభు నిన్ను దర్శించిన కాలము నీ వెరగకుంటివి. ప్రభు నిన్ను దర్శించిన కదా. నయోమి దర్శించినప్పుడు, నయోమిని ప్రభు దర్శించినప్పుడు నయోమి వెంటనే తానున్న ఆ యొక్క ప్రదేశమును విడిచిపెట్టిందని, వెంటనే తన ఊరికి బయలుదేరింది. కానీ ఈ ఇశ్రాయేలు ప్రజలు, ఈ యూదులు ఏం చేసినారమ్మా? ప్రభు నిన్ను దర్శించిన కాలమును నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిసి నీలో రాతి మీద రాయి నిలిచి ఇండనీయని దినములు వచ్చునని చెప్పాను. ఎంత భయంకరమైన దినాలు, ఆయన రాబోయే దినాలు. ఆయన ఈ మాట చెప్పిన 70 సంవత్సరాలకు ఇశ్రాయేలు దేశంలో ఉన్న ప్రజలను భయంకరంగా హింసించేవారు బయలుదేరినారు. ఇశ్రాయేలు ప్రజలని ముట్టడి వేసి దిబ్బలాగా చేసేసి కాల్చి ఆ యొక్క బంగారు ఎక్కడెక్కడో కొంచెం కొంచెం అక్కడ రాళ్ళ మధ్యలో, ఈ రాళ్ళ మధ్యలో అక్కడక్కడ అన్ని చాలా సార్లు అది దండయాత్రలకు లోనైన ప్రదేశము కదా యెరూషలేము మందిరము. దాన్ని అగ్నితో కాల్చి, ఆ కాల్చిన తర్వాత ఆ బంగారు అట్లే ఉంటది, బంగారు ఏమి కాలిపోదు కదా, దాన్ని ఏరి వేసుకొని పోయినారంట అండి వాళ్ళు. ఈ పిల్లలని నేలకేసి కొట్టినారంట అండి. భయంకరమైన పరిస్థితుల్లోకి ఇశ్రాయేలు జనం వెళ్ళిపోయింది. ఎలా అంటే జర్మనీలో హిట్లర్ చేసిన అరాచకాలు, 60 లక్షల మంది యూదులను ఉచకోత కోసం. తర్వాత ఇటలీలో, తర్వాత రష్యాలో, అలా చాలా 100 దేశాలకు, నియర్లీ ఒక 100 కంట్రీస్కి ఇలా చెదిరిపోయినారంట అండి యూదులు. ప్రభువును సిలువ వేసిన ఆ రక్తము మా మీదకి వచ్చునుగా కానీ ఆ ప్రజలు పలికినారే ఆ మాట ఈ రోజటికి నెరవేరుతా ఉందండి. ఈ రోజటి వరకు ఉంది వాళ్ళ మీద రక్తాపరాధం. ఒక నీతిమంతుని చంపిన రక్తాపరాధం. యేసు ప్రభుని అంగీకరించని ఒక జనాంగం కదా. అయినా యూదులు చూడండి 60 దగ్గర క్రీస్తు శకం 70వ సంవత్సరంలో వాళ్ళని విచ్చలివిడిగా, అంటే నేను అవన్నీ పేర్లని రాసుకున్నాను, నేను చెప్పడం లేదు, అది చాలా టైం అవుతుంది, అది మళ్ళీ ఒక మెసేజ్ కావాలి దానికి అనమాట. అట్లా ఆ యొక్క వాళ్ళు వచ్చి దండయాత్రలు చేసి విపరీతంగా వాళ్ళను కొట్టి చంపేసి భయంకరంగా, మామూలుగా కాదండి, వాళ్ళని హింసించి చంపినారు. ఇంకా హిట్లర్ ఎలా చంపినాడంటే చెప్తే మనం అసలు భయంగా నిక్కలు పడుచుకుంటాం, మనకి ఎంట్రుకలు నిక్కపడుచుకుంటాయి, భయం అయిపోతుందండి. అంత భయంకరంగా చంపినాడండి ఇశ్రాయేల్ జనాన్ని. ఎలా అంటే ఒక రూమ్ లో అంట 30 మంది పడతారనుకోండి ఒక రూమ్ లో. అతడు ఒక 100 మందిని వేస్తాడంట అండి రూమ్ లో. అంటే ఇరికిరుకు, ఒకరి మీద ఒకరు నేసి వాళ్ళకి అన్నం పెట్టకుండా, నీళ్ళు ఇవ్వకుండా, అట్లనే వాళ్ళు కృషించి చనిపోయి, వాళ్ళ యొక్క కళ్ళు ఊడిపోయి, వాళ్ళ చర్మం అంతా ఊడిపోయి, ఎముకలైపోయి, అట్లా ఎముకలుగా వాళ్ళని అట్లా చంపేసినాడండి హిట్లర్. భయంకరమైనటువంటి ఉచకోత పోసినాడండి. తర్వాత అట్లా 60 లక్షల మందిని ఒక్క హిట్లర్ చంపినాడండి. వింటున్నారా? ఎన్ని లక్షల మంది అంటే 60,000 మంది కాదు, 60 లక్షల మందిని ఒక్క హిట్లర్ చంపినాడు భయంకరంగా. ఎట్లంటే అదేంది, వాళ్ళ క్రొవ్వు అంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క క్రొవ్వుతో వాళ్ళు సబ్బులు తయారు చేసినారంట. అంటే ఎంత భయంకరంగా చంపినారో ఒకసారి ఆలోచన చేయండి. ఇశ్రాయేలీల వెంట్రుకలు ఉంటాయి చూడండి, ఆ జుట్టుతో పరుపులు తయారు చేసుకున్నారంట. చూసారా? వారిపై చర్మముతో వారు వస్తువులు చేసినారంట. వారి ఎముకలను ఇది చేసి దానిని అమ్మిన ఆ యొక్క సొమ్మును వాళ్ళు బ్యాంకులో పెట్టినారంట. అంత భయంకరంగా ఇశ్రాయేలు ప్రజలను వాళ్ళు హింసించి చంపేసి ఆయన వారు సమకూర్చబడినారండి.
అది చెప్తాను. అది మన మత్తయి సువార్త, మళ్ళా మత్తయి సువార్తకు వస్తాము. 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 32వ వచనం చదువుతాను సిస్టర్స్. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకునుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించుచున్నప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియదు. వసంతకాలములో అంజూరపు చెట్టు లేతగా చిగుర్లు వేస్తుందంట. చిగుర్లు వేసినప్పుడు, అంజూరపు చెట్టు చిగుర్లు వేసినప్పుడు వసంతకాలం వచ్చిందని గుర్తంట. వసంతకాలం వస్తే కాదు, అంజూరపు చెట్టు లేతదై చిగురించినప్పుడు వసంతకాలం వచ్చిందని గుర్తించుకోవాలి మనం. సమీపం ఆ ప్రకారమే మీరు ఈ సంగతులని జరుగుట చూచుచున్నప్పుడు ఆయన సమీపమునే ద్వారం వద్ద ఉన్నాడని మీరు తెలుసుకోవాలి. అంటే ఏమి? ఈ యొక్క అంజూరపు చెట్టు దేవుని యొక్క రెండవ రాకడకు సూచనగా చెప్తున్నాడు. అక్కడ అంజూరపు చెట్టు ఇశ్రాయేలు ప్రజలకు సూచనగా ఉంది. ఇక్కడ దేవుని రాకడ ముందర ఎందుకు అంజూరపు చెట్టుని గురించి చెప్పినాడు ప్రభు అంటే, అంజూరపు చెట్టు అంటే ఇశ్రాయేలు ప్రజలు దిక్కులు 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 చెదిరిపోయినారు. 100 దేశాలకు చెదిరిపోయినది. ఇశ్రాయేలు ప్రజలు సమకూర్చబడి కూడా 76 సంవత్సరాలు అయిందండి. 1948వ సంవత్సరం మే 14వ తేదీన వాళ్ళకి సంపూర్ణ స్వాతంత్రం లభించింది. తర్వాత వాళ్ళు అయినా 4-5 దండయాత్రలు ఎదుర్కొన్నారు. అయినా వాళ్ళు ఈ రోజుకి చెక్కు చెదరని, ఏ మాత్రము వారి పేరు తుడిపి పెట్టబడని యూదుల సమాజం నేటికి సజీవంగా ఉందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎందుకంటే అంతగా హింసించినారండి ఇశ్రాయేలు ప్రజలని. పటములోనే ఉండకుండా చేయాలనేటువంటి ఆలోచనలు ఉన్నాయి చుట్టుపక్కల రాజ్యాలకు. కానీ దేవుడు చూడండి వారిని సమకూర్చినాడు. లేతదై చిగురించినప్పుడు వారు సమకూర్చబడినారండి. జాగ్రత్త, వారు సమకూర్చబడినారు. ఆ ప్రకారమే మీరీ సంగతులన్నీ జరుగుట చూచుచున్నప్పుడు 76 సంవత్సరాలు దాటి 77వ సంవత్సరం అండి వారికి ఇప్పుడు స్వాతంత్రం వచ్చి. ఈ షార్ట్ పీరియడ్ లోనే వాళ్ళు చూడండి, వాళ్ళు సామాజికంగా ఎదిగినారండి. చక్కటి ఆయుధ సంపత్తి కలిగిన దేశముగా ఉంది. చిన్న దేశం ఇశ్రాయేలు దేశం కదా, దగ్గర 1 కోటి మంది కూడా ఉండరు. ఏమే తర్వాత అత్యాధునికమైనటువంటి పంటలు వాళ్ళు పండిస్తారండి. అత్యాధునికమైనటువంటి చికిత్స వాళ్ళ దగ్గర ఉంది. అత్యాధునికమైనటువంటి సైన్య సంపత్తి వాళ్ళ దగ్గర ఉంది. ప్రతి ఇంటిలోనూ సైనికుడు ఉంటాడండి ఇశ్రాయేలు ప్రజలకు. మనము 1000 మంది కూడా 2000 మందికి కూడా ఒకరిని పంపించాలంటే మనం చాలా భయపడతాం. కానీ వారు చాలా ధైర్యశాలులు. తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఎంత వాళ్ళ యొక్క ఏమంటారంటే ఉనికిని కోల్పోని ప్రజలు. ఎలా చెప్తానంటే, ఆర్యులు అని మన భారతదేశంలో తమిళనాడు పక్కన మన పొరుగు రాష్ట్రమైనటువంటి తమిళనాడుకి వచ్చి వాళ్ళ యొక్క సంస్కృతి సంప్రదాయాలను మన దేశంలోనికి తీసుకొని వచ్చి కొన్ని నేర్పించినారు ఆర్యులు. విగ్రహారాధన అక్కడి నుంచే వచ్చింది. తర్వాత కొన్ని వాళ్ళు ఏమంటారు, ఎద్దుల రూపాలను వాళ్ళు పూజిస్తారు కదా. ప్రకృతి సంబంధమైన చాలా దేవతలను వాళ్ళు పూజిస్తారు ఆర్యులు. వాళ్ళ తిండి, వాళ్ళ యొక్క పద్ధతులు డిఫరెంట్గా ఉంటాయి. అయితే కొన్నాళ్ళకు ఆర్యులు ఏమైనారండి, భారతీయులు అయిపోయినారు కదా. మనమే ఉన్నాము, అమెరికాకి వెళ్తాం అనుకోండి, కొన్ని సంవత్సరాలని ఉంటుంది. ఆ సంవత్సరాల తర్వాత వాళ్ళు మనకి సిటిజన్షిప్, పౌరసత్వం ఇస్తారు కదా. అప్పుడు ఏమవుతావు? నువ్వు భారతీయుడు కాదు, అమెరికన్ అవుతావు. అయితే వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని సంవత్సరాలండి? క్రీస్తు శకం 70వ సంవత్సరం నుండి క్రీస్తు శకం 1948వ సంవత్సరం వరకు. అంటే ఒక బ్రదర్ చెప్పినది నేను చెప్తానని, ఇది నా లెక్క కాదు,
ఇంచుమించు 60 తరాలు అంటండి. 60 తరాలు. అంటే మనము ఒక ఒక చైనా వాళ్ళు ఎక్కువ చైనీస్ కాలిఫోర్నియాలో పోయి సెటిల్ అయినారండి అప్పట్లో. ఫస్ట్ జనరేషన్ వాళ్ళు ఎక్కువ చైనా లాంగ్వేజ్ మాట్లాడేవాళ్ళు. సెకండ్ జనరేషన్ వాళ్ళు చైనీస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాట్లాడేవాళ్ళంట. థర్డ్ జనరేషన్‌కి వచ్చేటప్పటికి వాళ్ళు చైనీస్ లాంగ్వేజ్ మర్చిపోయి ఇంగ్లీష్ అమెరికన్స్ అయిపోయినారంట. ఎట్లా అంటే ఆ పద్ధతులు, వాళ్ళు పుట్టిన విధానం, వాళ్ళు పెరుగుతున్న ఆ యొక్క పరిస్థితులు ప్రభావానికి లోనైపోతారు. అయితే మన యూదులు, మన ఇశ్రాయేలు ప్రజలు అలా కాలేదు. వాళ్ళు అలా కాలేదు. 60 తరాలు గడిచిపోయినా యూదుడుగానే ఉన్నాడంట. ఎంత గొప్ప విషయం గదా! వాళ్ళ యొక్క పద్ధతులు వాళ్ళెప్పుడూ మార్చుకోరు. వాళ్ళ యెహోవా దేవుణ్ణి తప్ప వాళ్ళెవరూ పూజించరు. చేసినారు. వాళ్ళ పితరులు చేసినారు తప్పులు. అయినప్పటికిని వారు తిరిగి వచ్చినప్పుడు వాళ్ళను సమకూర్చినంతగా ఇంకెవరు సమకూర్చబడని జాతి. సామాజికముగా లోనయ్యి సామాజికముగా మార్పులు చెందే ఈ ప్రపంచములో ఏ మార్పులకు లోను కాని దేవుని ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు కదా! అందుకే ఇక్కడ చూడండి, అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకునుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగిరించినప్పుడు వసంతకాలము ఇంక సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఏదండి వసంతకాలము? కింద చెప్పినాడు చూడండి ఆ మాట. ఆయన సమీపముననే, ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. ఆయన ఇక్కడ త్వరగా రాబోతున్నాడు కదా! నిన్న జయమన్ ఆంటీ ప్రకటన గ్రంథం బాగా చెప్తున్నారు. అసలు చాలా డెప్త్ గా చెప్పాలి. చాలా కష్టం అది. చాలా మనము స్టడీ చేయలేకుంటే చెప్పలేము. చాలా మెమరీ ఉంది ఆంటీకి. ఈ వయసులో కూడా ఆమె అంత మెమరీతో చెప్పడం చాలా ఆశ్చర్యకరం. నేనే కొంచెం ఆశ్చర్యపోతా అంటాను. అవి గుర్తుంచుకోవాలంటే కష్టం చాలా. కానీ ఆమె చాలా చక్కగా చెప్తున్నారు. ఈ యొక్క అయితే అంటే కానీ నా మాటలు ఇప్పుడు అన్ని మాటలు గతిస్తా, నా మాటలు గతించవు. ఇశ్రాయేలు పక్షంగా నేనేం మాట్లాడినా గతించవు. నేను సమకూరుస్తానన్నాడు. సమకూర్చినాడు. యెషయా గ్రంథంలో త్వరగా చూస్తాం మనము 66వ అధ్యాయము. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 7వ వచనం చదువుతాను సిస్టర్. 7, 8 చదువుతాను. ప్రసవేదన పడక మునుపు ఆమె పిల్లలను కనినది, నొప్పులు తగలక మునుపు మగపిల్లను కనినది. అట్టి వార్త ఎవరు వినిండిరి? అట్టి సంగతులు ఎవరు చూచిరి? ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవేదన చాలునా? ఒక్క నిమిషంలో ఒక జనము జన్మించునా? ఏమే సియోనుకు ప్రసవేదన కలగగానే ఆమె బిడ్డలను కనెను. చూడండి, ఇశ్రాయేలు ప్రజలను ఆయన సమకూర్చిన విధానం. ప్రసవేదన కలగగానే ఏమొచ్చిందంట ఆమెకి బిడ్డలు కలిగినారంట. అవునా? అంటే వాళ్ళు బాధపడినప్పుడు, ప్రభు దగ్గర కన్నీరు కార్చినప్పుడు వారు సమకూర్చబడినారని దీని యొక్క ఈ వాక్యపు నెరవేర్పే 1948లో ఇశ్రాయేలులకు వచ్చిన స్వాతంత్రం అన్నమాట. చూడండి, ఎప్పుడు రాసినాడండి ఈయన రాసిండేది యెషయా గారు? క్రీస్తు పూర్వము 720వ సంవత్సరం ఈ యెషయా గ్రంథం రాయబడిండేది. క్రీస్తు వచ్చినప్పుడు ప్రవచించిన 70 సంవత్సరాలకు ఇశ్రాయేలీయులు తిరిగి చెదరగొట్టబడ్డారు. తిరిగి వారు సమకూర్చబడతారని ఎప్పుడు రాసినాడు యెషయా? అది ఎప్పుడు జరిగిందండి? ఎంత సత్యవేద గ్రంథం అండి. నిజంగా ఇది సత్యవేదం. నేను ఇది చదువుతా అంటే నేను నిజంగా నీకు స్తోత్రము ప్రభువా, ఇటువంటి బైబిల్ని, ఇటువంటి గ్రంథాన్ని మాకు ఇచ్చినందుకై మేమెంత కృతజ్ఞులము ప్రభువా. నువ్వెంతైనా నమ్మతగినవాడు. నీ మాటలు ఎంత నమ్మతగినవి. ఎంతగా నెరవేర్చటంలో ఆయన ఆసక్తి గలవాడు కదా! వాళ్ళని సమకూర్చడంలో ఆయన ఆసక్తిని చూపించి, ఆయన ఎంత గొప్ప దేవుడండి. ఈ వాక్యం ఎంత సత్యమైనది. నీ వాక్యమే సత్యం. రెండంచెల వాడైన ఖడ్గము అంటే సత్యమైన వాక్యం. ఆయన ఆ ఖడ్గముతో యుద్ధము చేస్తాడు. ఆయన వాక్యమునే నామముగా కలిగిన దేవుడు ప్రకటన గ్రంథంలో.
వాక్యమును తన నామముగా కలిగినది. వాక్యమే ఆయన. ఆయనే ఒక ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించి దేవుని వాక్యం ఎంత సత్యమైనదో, నిత్యమైనది, నిరూపితమైనది, రుజువులతో పాటు కదా. యెషయా గ్రంథము చదివినప్పుడు నేను ఒక్క 15 నిమిషాలు నేను కన్నీళ్లతో ప్రార్థించాను. దేవానికి స్తోత్రం ప్రభు. ఇశ్రాయేలీయులు పడిపోయినప్పుడు నాయన వాళ్ళు పడిపోతారని పదే 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 ఎన్నిసార్లు ఆయన చెప్పినా వాళ్ళు వినలేదండి. విగ్రహారాధనలో పడి అన్య దేవతలను పూజించడం ఎంత బాధపడినాడో ప్రభు కదా. ఆయన ప్రభు యొక్క తిరిగి వాళ్ళు వచ్చినప్పుడు ఆయన బాధనంతా మర్చిపోతాడు ప్రభు. తల్లి లాంటి వాడు కదా, మనకు తల్లి లాంటి వాడు. ఆ బాధనంతా చూడండి. తర్వాత 9వ వచనం చూస్తాను, చదువుతాను చూడండి. నేను ప్రసవేదన కలుగజేసి కనిపింపక మానెదనా అని యెహోవా అడుగుచున్నాడు. పుట్టించువాడనైన నేను గర్భమును మూసేదనా అని నీ దేవుడు అడుగుచున్నాడు. యెరూషలేమును ప్రేమించు వారారా, మీరందరూ ఆమెతో సంతోషించుడి, ఆనందించుడి. 11వ వచనం. ఆదరణకరమైన ఆమె స్తన్యమును మీరు కుడిచి తృప్తి నందెదరు, ఆమె మహిమాతిశయము అనుభవించుచు ఆనందించెదరు. యెరూషలేమును తల్లితో పోల్చినాడు కదా. ఆమె స్తన్యమును కుడిచి, ఆమె పాలు అనేది ఏంటండి? వాక్యము. వాక్యం అనే పాలను అపేక్షించుడి అంటాడు పేతురు కదా. ఆ నిర్మల క్షీరము వంటిది, నిత్యాహారము వంటిది ఆయన వాక్యము. సత్యమైనది, నిత్యమైనది. నిజంగా మత్తయి సువార్తలో సందూరపు చెట్టు లేతదై చిగురించినప్పుడు మీరు జాగ్రత్త పడు, ఆయన త్వరగా వచ్చుచున్నాడు. ఆ మాట మీరు మర్చిపోద్దండి. ఆయన రాకడ సమీపంలో ఉన్నది. ఆయన వాకిటనే ఉన్నాడు. యాకోబు పత్రికలో, యాకోబు పత్రిక చూద్దాం చూడండి సిస్టర్స్. 5వ అధ్యాయము, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీద ఒకడు సనుక్కోద్దండి ఊరికే. ఆయన ఇట్లా చేసి ఏం అట్లా చేసా, ఆయన ఇట్లా చేసా, ఆయన అట్లా చేసా. వద్దు, సనుగులు మనకొద్దు. సనుక్కున్న వారు అరణ్యంలో రారిపోయినారు, ఎవరు వాగ్దాన దేశానికి వెళ్ళలేదండి. సనుగులెందుకు మనకు, గొనుగులెందుకు? మనం ప్రభు దగ్గర కనిపెడదాం, ప్రభు ఇస్తాడు మనకి కదా. ఏదైనా ప్రభు దగ్గర మనము తెలుసుకుందాం, తీర్చుకుందాం, అడుక్కుందాం. అంతేగాని మళ్ళా చూడండి యాకోబు ఎత్తి రాస్తున్నాడు కదా 9వ వచనంలో. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీదనొకడు సనగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడమ్మా. వాకిట్లో ఉన్నవాడు వాకిలి దాటేకి ఎంతసేపు పడుతుంది? ఒక్క అడుగు దూరంలో మన ప్రభు ఉన్నాడు. ఒక అడుగే సమీపమున ఉన్నాడు. మీరు త్వరపడండి. అవునా? నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను క్షమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకునుడి. వాళ్ళు ఆ ఇర్మియా గారికి ఎంత ఓపిక అండి. ఒక్కరైనా రక్షణ పొందినారా? ఇర్మియా అంతగా ప్రకటన చేస్తే ఎవరైనా పొందినారండి చెప్పండి? ఒక్కరైనా రక్షణ పొందినారా? ఎంత ఓపిక ఉందండి. ఎంత శ్రమ పెట్టినారు ఇర్మియాను. కాళ్ళల్లో బొండలు వేసి ఆ గుంటలో వేసి నీళ్లు ఇవ్వకుండా, నీళ్లు లేకుండా, అన్నం లేకుండా బురద గుంటలో వేసినారు, కొట్టినారు, ఏమేమో హింసించినారండి. మాటలతో హింసించినారు. స్నేహితులు సైతం అతనిని హింసించినారు. కానీ ఇర్మియా నిజంగా అండి తొనకలేదు, బెనకలేదు. ప్రభు అయ్యా అంత చేసిన ప్రభా వీళ్ళని రక్షించని ప్రార్థన మనమైతే చేస్తాం. బాగైంది దానికి అనుకుంటాం కదా. నన్ను అనిలేదా రోజు, అందుకే బాగైంది. అంతెందుకు నేనే ఒక్కోసారి అనేస్తా, మళ్ళా సారీ చెప్తాను. తప్ప మనం మాట్లాడేది కొంచెం స్వభావం, నాకు దుడుకు స్వభావం ఉంది కొద్దిగా అనేస్తా. అయ్యో సారీ ప్రభా, అది నువ్వే తీర్పు తీర్చాలి, నేను కాదు కదా, సారీ అని చెప్పుకుంటానండి. ప్రభు దగ్గర మళ్ళీ నేను సరి చేసుకుంటాను. కానీ వాళ్ళ శ్రమానుభవమును మాదిరిగా పెట్టుకునడి. సహించిన వారిని ధన్యులనుకుంటున్నాం కదా. మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని, ఆయన సహనమును ఒకసారి తెలుసుకోండి. యోబును సహనము. తన పిల్లలంతా చనిపోయినారండి. ఆస్తి పోతే పోయిందిలే, వస్తుంది మళ్ళా. పిల్లలు పోతే వస్తారా?
ఎంత ఓపిక ఉందండి యోబుకి. అంత ఓపిక. ఆ ఓపికలోనే అబ్బబ్బబ్బబ్బా! ఆ శ్రమలు వచ్చినప్పుడు మనము విశ్వాసంలో నిలబడడం చాలా కష్టం. చాలా కష్టం. నేను అనుభవంతో చెప్తున్నా. నిలబడలేం. అవిశ్వాసం వస్తది మనలో. మనం ప్రార్థించింది జరగలేదనుకోండి ఎంత బాధపడిపోతామో కదా! కానీ యోబు చూడండి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకును. యెహోవా నామమునకే మహిమ కలుగును గాక అని మనం చెప్పగలమా? చెప్పలేం. యాకోబు అందుకే యోబును జ్ఞాపకం చేసుకుంటాను. శ్రమలో నా సహనం నీకుందా, స్తుతించే నాలుక నీకుందా, శ్రమలో నా సహనం నీకుందా, ఆ, స్తుతించే నాలుక నీకుందా, ఎల్లవేళలలో స్తుతి యాగం నీకుందా. నీ కన్నీళ్లలో నీకు స్తుతి యాగం, ఆయన్ని స్తుతించే శక్తి మనకు రావాలని మనం ప్రార్థన చేయాలి కదా. ఇశ్రాయేలీయులు ఎన్ని కన్నీళ్లు విడిచినారో ప్రభువు ఆ కన్నీళ్లను జ్ఞాపకం చేసుకో. అంజూరపు చెట్టు లేతదై చిగురించినట్లుగా వాళ్ళను చిగురింప చేసినాడండి. వాళ్ళను ఫలింప చేస్తున్నాడు. ఇప్పుడు ఈ రోజు ఇశ్రాయేలు ప్రజలంటే చుట్టుపట్ల దేశాలకు భయం. ఒక పాలస్తీనా గాని, ఒక ఆ, ఆ, సిరియా గాని, లెబనాన్ గాని, ఇంకెవరన్నా గాని, ఇరాన్ గాని, ఇరాక్ గాని వాళ్ళంతా కలిసి కట్టగా కట్టుకొని వచ్చినా వాళ్ళు భయపడే పరిస్థితిలో లేరు. అంత భయంకరమైనటువంటి దృఢ సంకల్పము కలిగిన, దృఢమైన విశ్వాసము కలిగిన ప్రజలు ఇశ్రాయేలు ప్రజలు. అలా వాళ్ళ శ్రమలలో వాళ్ళు ప్రభుకు దూరంగా ఉన్నారు, త్రోవ పక్కన వెళ్ళిపోయినారు. ఆయన తిరిగి తెచ్చుకున్నాడండి. మనం కూడా అంతే, మనంతకు మనం వెళ్ళిపోతా అంటాం. ప్రభువుని ఒకసారి కోపం వస్తుంది కదా ఆయన మీద. ఏందో ఆయన ఇట్లా చేసినాడు, నేను ఎన్ని చేసినా నాకు దేవుడు సహాయమే చేయడు, ఎన్ని చేసినా ఇంతేనా, నేను ఇట్లే ఉండాలనా, ఇక్కడే ఉండాలనా. దేవుడు ఇస్తాడు, నీకు సమయం ఇస్తాడమ్మా. దేవుడు తగిన కాలమందు నిన్ను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండాలి. ఎవరు గొప్పవారే ఎండగొరుదురో వారు పరిచారకులై ఉండాలి. ఎవరు చేయాల ఎవరు నువ్వు గొప్ప స్థానాన్ని కొడుతున్నావా, నువ్వు ఆ స్థానం నుంచి కిందికి దిగజారి నువ్వు తగ్గించుకున్నప్పుడు ప్రభు నేను ఖచ్చితంగా హెచ్చిస్తాడు కదా. అంజూరపు చెట్టు లేతదై చిగురించినట్టుగా నిన్ను చిగురింపచేసి ఫలింపచేసి భూమిని నీ ద్వారా విస్తరింపచేస్తాడు, నిండింపచేస్తాడు. తన యొక్క చిత్తాన్ని మనలో ఆయన నెరవేర్చుకునగల సమర్థుడు ఆయన. నీవేం రాలా, త్రోవ పక్కబడిపోయింది. అంజూరపు చెట్టు చూసినాడు, తిరిగి ఇక్కడ చూస్తే ద్రాక్షావనములో ఒక అంజూరపు చెట్టు అంటున్నాడు. త్రోవ ప్రక్కబడిన చెట్టును తీసుకొచ్చి వనములో నాటినాడు. ద్రాక్షావనంలో అంజూరపు చెట్టు ఎందుకమ్మా? ద్రాక్షావనము డిఫరెంట్ కదా. దాని తీగలకంతా మనం ఏం చేస్తాము, దానికి ఆ తీగలు వెళ్ళడానికి సపోర్టివ్ గా దాన్ని అంతా నీట్గా వాళ్ళు ఆ పైన అంతా ఆ కడ్డీలతో నీటికి పెట్టింటారు. ద్రాక్ష అంతా అల్లుకొని ఆ ద్రాక్షాలు కిందికి బాగా వచ్చేటట్లు అరేంజ్ చేస్తారు. మరి ఇది ఎందుకు, ఇది అవసరమా? ఇక్కడ అంజూరపు చెట్టు అవసరమా? ప్రభు కోరుకున్నాడు కాబట్టి పెట్టుకున్నాడు. అది ఎట్లాడదన్నా గాని యాడ త్రోపరకబడింది, అందరూ తొక్కుతారు, ఏమేమో ఇంక చెప్పలేం దాని కథ కదా. ఎక్కడెక్కడోళ్ళు వస్తారు, ఏమేమో ఇంక చెప్పలేము. దాని పరిస్థితి భయంకరమైనది, చెయ్యి విడబడింది. దాన్ని వచ్చి ద్రాక్షావనంలో నాటుకున్నాడు కదా. దేవుడు నువ్వు కోపం వస్తే అట్లే మనము అలాగే మనం అవిధేయతలో ఉంటే ఏదో ఒక రోజు ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటాడు. నువ్వెవరో నాకు తెలియదు. తలుపు వేయబడింది అనుకో, నీ పరిస్థితి చాలా దయనీయమైన పరిస్థితి, ఎవరు రక్షింప జాల. ఒకసారి తలుపు వేస్తే తీస్తే వేయలేనివాడు మాట్లాడుతున్నాడు అన్నాడు కదా. ఒకసారి వేసినాడంటే తీయడు. నోవు తలుపు వేసినాడు, తీసినాడా? నశించిపోయినారండి అందరూ, వదిలిపెట్టలేదు కదా. తలుపు వేసినాడు, ఇప్పుడు తలుపు తెరవబడింది. యేసుక్రీస్తుల వారి ద్వారా తలుపు తెరవబడింది కదా. తలుపు తెరవబడి ఇంక ఇప్పుడే మూయబడదు, ఆయనే మూయాలి.
అది త్వరగా ఉంది, దగ్గర వాకిటనే ఉంది, సమీపమున ఉన్నాడు. సమీపమాయే మీ విడుదల ధైర్యమునందుడి. మీ విడుదల సమీపమయ్యే కాలం త్వరలోనే త్వరగా రాబోతున్నాడు ఆయన. ఆయన రాకడ కొరకు సిద్ధపరచబడాలి. ఆయన రాకడ త్వరలో ఉంది కాబట్టి ప్రార్థించుట ఎందును, ప్రకటించుట ఎందును, సహవాసం అందును, రొట్ట విరుచుట ఎందును మనము ఎడతెగని వారముగా ఉంటూ అంజూరపు చెట్టు వలె చిగురించి ఫలించి అభివృద్ధి పొంది అనేకులకు మనము ప్రభువును చూపించేవారిగా, అనేకులను ప్రభువులోకి నడిపించేవారిగా, అనేక ఆత్మలను కింగ్ కర్తవ్యం ఏం లేదు. ఇప్పుడు వాదాలు వాదపోదాలు ఏమొద్దు. మన కింగ్ కర్తవ్యం ఏమంటే ఆత్మల నడిపింపు, ప్రసంగాలు కాదు. మన ప్రసంగాలు ఎవ్వరు కోరడం లేదు. నీవు ఆ ప్రకారం జీవిస్తున్నావు, అదే ఆయన కోరుతున్నాడు అంతే. భలే ప్రసంగం చేసినావు అని దేవుడు మెచ్చుకోడమ్మా. దేవుడు అలా మెచ్చుకోడు. భలా మంచి దాసుడా, నేను 5 ఇచ్చిన తలాంతులు, నువ్వు ఎన్ని చేసినావు? 10 తలాంతులు చేసినావు. భలా మంచి దాసుడా అంటే ఇప్పుడు సంపాదిస్తున్నావు ఆత్మలని. ఎన్ని ఆత్మలను సంపాదిస్తున్నావు? ఎంత తాపత్రయపడుతున్నావు నువ్వు ప్రభు కొరకు? ప్రభు పన్ను చేయాలి కదా. ఆయన పని మనమే చేయాలి. ఇంకెవరు చేస్తారు? మనం చేయక వాళ్ళు కొడతారు, వీళ్ళు కొడతారు, భయపడుకుంటా ఉంటే ఎట్లా? కొడితే కొట్టించుకుందాం, తిడితే తిట్టించుకుందాం, చెప్పాలా మనం అంతే. ఆ తర్వాత ప్రభు చూసుకుంటాడు. కాబట్టి మనము ఆ విషయంలో ముందుకు సాగుతూ మనము ఫలించి అభివృద్ధి పొంది ప్రభు కొరకు విస్తరించి ఆయన పనులు చేసి అనేకమైన ఆత్మలను ప్రభు కొరకు సంపాదించి ఆయనకు మహిమకరముగా జీవించుటకు ప్రభు తన కృపను మన ఎడల విస్తరింపచేస్తాడని నమ్ముతున్నాను. అందరికీ వందనాలు సిస్టర్స్. అవకాశం ఇచ్చిన కేజమ్మ గారికి మరొకసారి వందనాలు తెలుస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశ్రేష్టమైన మా దేవానికి స్తోత్రం ప్రభా. నా తండ్రి నాయన అంజూరపు చెట్టు వలె తండ్రి నాయన ద్రోవ ప్రక్కన పడిన ఆ చెట్టును నేను తెచ్చి ద్రాక్షావనములో పెట్టి ప్రభా దాన్ని అంకురింప చేసి తండ్రి ప్రభా లేత చెట్టుగా మార్చి లేత చిగుర్లనిచ్చి ప్రభా ఫలింప చేసి నాయన ప్రభా సంఘములో నిలబెట్టి నా తండ్రి నా ప్రభా నీ యొక్క సాక్షులుగా మమ్మల్ని ఉంచినందుకు నీకు స్తోత్రంలో ప్రభా. నీ కొరకు మేము పాటుపడి వారిగా చేయండి నా దేవా. నువ్వు గొప్ప దేవుడు నా తండ్రి, నా రక్షక. నీ పని ఎంతో ఉంది ప్రభా, ఎంతో ఉంది. ఎంతో వ్యతిరేకత కూడా ఉంది ప్రభా. అయినా మేము తండ్రి ఆ వ్యతిరేకతలో వెనక్కి పడిపోకుండా ప్రభా నాయన ముందుకు సాగువారిగా మమ్మల్ని చేయండి నా ప్రభా. నా దేవ బలహీనులం అయినప్పటికీ ప్రభా మన అంత్యకాలంలో వారి మీద నా యొక్క ఆత్మను కుమ్మరిస్తానన్నావే. మరి ప్రభా నీ శుద్ధ జలమును చల్లి ప్రభా నీ ఆత్మను మా పైన కుమ్మరింపజేసి అనేక ఆత్మల రక్షణార్థమే నాయన మేము సంఘటితమై సంఘముగా ప్రభా వ్యక్తిగతముగా గుంపులుగా ప్రభా వెళ్ళి సువార్తను ప్రకటించు వారిగా చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ప్రకటించు వారు అనేకులను లేపండి ప్రభా తండ్రి. నాయన యవన బిడ్డలను లేపండి, ప్రార్థనా పరులను లేపండి ప్రభా నాయన. ప్రభా మా సమునుగులను సంశయములను పక్కన పెట్టి క్రీస్తు కొరకు మేము ప్రభా నాయన తండ్రి అనేకులను సమకూర్చు వారిగా, అనేకులను తండ్రి నీ వైపు నడిపించు వారిగా, అలాగను మా జీవితాల్లో మేము ఫలించు వారిగా, ఆ ప్రకారం జీవించు వారిగా మమ్మల్ని చేసి మా యొక్క జీవితాలను ప్రభా నాయన తండ్రి నాయన మీరు మా కొరకు మీ ప్రాణమే ఇచ్చినారయ్యా. మేము ఈ మాత్రం మేము చేయలేమా ప్రభా నా తండ్రి నాయన. అలాగూ చేయడానికి నాయన సంసిద్ధులుగా ముందుకు సాగటకు నీ కృపను అనుగ్రహించమని విన్న వాక్యాన్ని తండ్రి ఆశీర్వదించి మా కొరకు తండ్రి ఫలింపచేసి మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. వందనాలు.